హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతగానో మోటివేటివ్గా ఉంటుంది. ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత, చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్రపోతూ ఉన్నారు. అంతలో చిన్నికి మెలకువ వస్తుంది. అరే మమ్మీ మమ్మీ నాకు బాత్రూమ్ వస్తుంది, త్వరగా లేవండి, చాలా అర్జెంట్. అబ్బా చిన్ని, నువ్వు పెద్ద పిల్లవే కదా, బాత్రూమ్ పక్కనే ఉంది కదా, వెళ్ళొచ్చు కదా నువ్వు. అలా సీత నిద్రలోనే అంటుంది. అయ్యో మమ్మీ లేవడం లేదు, ఇంకా లాభం లేదు, మా డాడీని నిద్ర లేపుతాను. అలా అనుకుంటూ చిన్ని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తుంది. డాడీ నాకు బాత్రూమ్ అర్జెంట్, కొంచెం బాత్రూమ్ వరకు వస్తారా, చాలా భయంగా ఉంది. చిన్ని, నేను ఉదయాన్నే పొలానికి వెళ్ళాలి, కొంచెం సేపు పడుకోనివ్వు. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా లేవకుండా నిద్రపోతూ ఉంటారు. అయ్యయ్యో ఎవరూ లేవడం లేదు, ఇప్పుడేం చేయాలి? గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే గీత ఆంటీ నాకు తోడుగా వస్తారేమో. అలా అనుకుంటూ చిన్ని గీత వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక్కడ గీత వాళ్ళ ఇంట్లో గీత, జున్ను వాళ్ళ నాన్నగారు నిద్రపోతూ ఉంటారు. అప్పుడే కంగారుగా చిన్ని అక్కడికి వస్తుంది. గీత ఆంటీ నాకు అర్జెంటుగా బాత్రూమ్ వస్తుంది, మా మమ్మీ వాళ్ళేమో లేపుతుంటే లేవడం లేదు, కొంచెం మీరైనా తోడుగా వస్తారా? అలా చిన్ని గీతను నిద్రలేపుతుంది. అరే ఏంటి చిన్ని, ఇంత ఉదయాన్నే? బాత్రూమ్కి వెళ్ళాలా? అంతే కదా, సర్లే పద, నేను తోడుగా వస్తాను, నువ్వు వెళ్దు గాని. థ్యాంక్ యూ గీత ఆంటీ, రండి వెళ్దాం, నాకు అర్జెంట్. పద ఒక్క నిమిషం, జున్నును కూడా తీసుకుని వస్తాను, మళ్ళీ వీడు లేచాడంటే ఏడుస్తాడు. సరే గీత ఆంటీ. అలా అనుకుంటూ చిన్ని బాత్రూమ్ వైపు పరిగెడుతుంది. వెనకే గీత కూడా జున్నుని తీసుకుని వెళ్తుంది. చిన్ని, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వేం భయపడకు, సరేనా? సరే గీత ఆంటీ, కర్టెన్ వేసి లేదు కదా? నేను వేస్తానులే చిన్ని. అలా గీత బాత్రూమ్ కర్టెన్ వేస్తుంది. చిన్ని, ఇప్పుడు పడుకున్నా నిద్ర రాదు, కానీ నేను ఆవు దగ్గర ఊడుస్తూ ఉంటాను, సరేనా? సరే. అయ్యయ్యో ఇక్కడ నీళ్లు లేవే, గీత ఆంటీని పిలుద్దాం, నీళ్లు తీసుకొచ్చి ఇస్తారేమో. గీత ఆంటీ, ఇక్కడ నీళ్లు లేవు, కొంచెం ఒక బకెట్ నీళ్లు ఇస్తారా? చిన్ని, ఇప్పుడే ఇస్తాను, ఒక్క నిమిషం అలాగే ఉండు. అలా గీత చిన్నికి బకెట్తో వాటర్ తీసుకొని వెళ్తుంది. బకెట్ లోపల పెట్టి గీత బయటకు వస్తుంది. అంతలో ఇక్కడ ఆవు అరుస్తూ ఉంటుంది. గీత ఆవు దగ్గరికి వచ్చి ఆవుకి గడ్డి వేస్తుంది. ఆవు, నువ్వు ఈ గడ్డి తింటూ ఉండు, నేను నీకు నీళ్లు తీసుకొచ్చి పెడతాను. అలా గీత ఆవుకి నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. అమ్మయ్య, ఆవుకి మేత వేయడం అయిపోయింది. ఇంకా ఇల్లు కూడా ఊడ్చేసి కిచెన్ కూడా తుడిస్తే అంతవరకు పని అయిపోతుంది. అలా గీత తన పని చేసుకుంటూ ఉంటుంది. అమ్మయ్య, గీత ఆంటీ నా పని అయిపోయింది. అలా అనుకుంటూ చిన్ని బయటికి వస్తుంది. బయట జున్ను నిద్రపోతూ ఉంటాడు. గీత తన పనిలో తను బిజీగా ఉంది. గీత ఆంటీ, మీరు వర్క్ చేసుకోండి, నేను జున్ను దగ్గర ఉండి చూస్తూ ఉంటాను. అలాగా, సరే చిన్ని, జున్ను దగ్గర పడుకో. సరే గీత ఆంటీ, థ్యాంక్ యూ, నేను జున్ను దగ్గర పడుకుంటాను, జున్ను లేవగానే ఇద్దరం కలిసి ఆడుకుంటాం. అలా అంటూ చిన్ని కూడా జున్ను పక్కనే పడుకుంటుంది. అంతలో సీత అక్కడికి వస్తుంది. చిన్ని. ఎవరు? సీత అక్క, రండి, ఇంత పొద్దున్నే వచ్చారు, ఏంటక్క? అదేం లేదు గీత, చిన్ని ఏమైనా వచ్చిందా ఇక్కడికి? వచ్చింది సీతాక్క, జున్ను పక్కన పడుకుంది. చిన్నికి బాత్రూమ్ అర్జెంట్ అంట, అందుకే ఇక్కడికి వచ్చింది. భయంగా ఉంది, బాత్రూమ్ దగ్గర ఉండమని చెప్పి తను బాత్రూమ్కి వెళ్ళింది. మీరే చూడండి, వాళ్ళిద్దరూ ఎంత చక్కగా పడుకున్నారో. ఉదయాన్నే బాత్రూమ్ అని లేపింది గీత, కానీ నేనేమో లేవలేదు.
అందుకే నీ దగ్గరకు వచ్చి ఉంటుందేమో. వాళ్ళ నాన్నగారిని కూడా లేపిందట, కానీ ఆయన ఉదయాన్నే పొలానికి వెళ్ళాలని చెప్పి ఆయన లేవలేదన్నారు. అందుకే నీ దగ్గరికే వచ్చుంటుందని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. అదేం పర్వాలేదులేండి అక్క, చిన్ని ఇక్కడికే వస్తుంది. అదిగో పెరట్లోనే పడుకున్నారు చూడండి. చిన్ని బాత్రూంలో ఉన్నప్పుడు జున్నుని పెరట్లో పడుకోబెట్టాను. చిన్ని రాగానే జున్ను దగ్గర పడుకుంటానని చెప్పింది. ఇంకా జున్ను చిన్ని అక్కడే నిద్రపోయారు. నేనేమో పనిలో ఉన్నాను. సరే గీత, పడుకున్నారు కదా, సర్లే నేను వెళ్తానిక. అని ఉండండి సీతక్క, కొంచెం సేపు అలా మాట్లాడుకుందాం. ఈయనకు కూడా ఏదో పనుందని చెప్పి ఇప్పుడే అలా బయటికి వెళ్ళారు. అలా సీత గీత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో జున్నుకి మెలకు వస్తుంది. మమ్మీ మమ్మీ మమ్మీ. అలా జున్ను ఏడుపు విని చిన్ని కూడా లేస్తుంది. జున్ను లేచావా? నువ్వు లేచిన తర్వాత ఆడుకుందామని నీకోసమే వెయిట్ చేస్తూ పడుకున్నాను. చిన్ని లేచేసావా? సరేలే, నువ్వు జున్నుతో ఆడుకో, నేను ఇంటికెళ్ళి నా పని త్వరగా పూర్తి చేసుకుంటాను. అలా సీత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అంతలో రాజా అక్కడికి వస్తాడు. జున్ను, నీకోసం ఏం తెచ్చానో చూడు, ఇదిగో. అలా రాజా డాన్సింగ్ డాల్ చూపిస్తాడు. రాజా అంకుల్, అరే వావ్, ఇది నాకు చాలా ఇష్టం తెలుసా. ఈ డాల్ భలే డాన్స్ చేస్తుంది, దీనిలో సాంగ్స్ కూడా వస్తాయి. అవునా, చూపించు చిన్ని, చూపించు చూపించు. జున్ను, చిన్ని నీకు చూపిస్తుందిలే, ఇద్దరు కలిసి ఆడుకోండి. నాకు కాస్త పని ఉంది, నేను లోపలికి వెళ్తున్నాను అంటూ ఆ డాల్ పిల్లలకిచ్చి రాజా లోపలికి వెళ్ళిపోతాడు. జున్ను, నేను చూపిస్తానురా. సరే సరే, ఆడుకుందాం ఆడుకుందాం. అంతలో గీత అక్కడికి వస్తుంది. జున్ను, ఆడుకుంటున్నావా? చిన్ని అక్క నీకోసమే ఇప్పటి వరకు వెయిట్ చేసింది. చక్కగా ఇద్దరు కలిసి ఆడుకోండి. భలే 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 ఉంది డాన్సింగ్ డాల్, డాన్సింగ్ డాల్ నాకు బాగా నచ్చింది. కదా, ఇదంటే నాకు కూడా చాలా ఇష్టం జున్ను, చాలా బాగుంటుంది. ఇప్పుడు మున్ని కూడా ఉంటే ఎంత బాగుండేదో. అవును చిన్ని అక్క, మున్ని కూడా ఉంటే ఆడుకోవచ్చు. ఒక పని చేయనా జున్ను, నేను వెళ్ళి మున్నిని పీల్చుకొని వస్తాను. సరే చిన్ని అక్క, మున్ని అక్కని పీల్చుకొని రా, ఆడుకుందాం ఆడుకుందాం. అలా చిన్ని మున్నిని పిలుచుకొని రావడానికి మున్ని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మున్నిని అక్కడికి తీసుకొని వస్తుంది. ఇక అలా చిన్ని, మున్ని, జున్ను ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.